స్నాప్చాట్ యూజర్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకోవాలని కొత్త ఫీచర్ అయితే రిలీజ్ చేసింది. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే మీరు మీ క్లోజ్ ఫ్రెండ్స్ యొక్క ప్రొఫైల్ ని చూడొచ్చు. అంతేకాకుండా మీ క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉంటారు చూసారా, వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క లిస్ట్ ని కూడా మనం చూడొచ్చు. మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది మనకు ర్యాంకింగ్ లో చూపిస్తుంది. ఇది కూడా అందరితో కంపేర్ చేసి చూపించడం వల్ల మన ర్యాంకే కాకుండా మన ఫ్రెండ్స్ యొక్క ర్యాంక్ కూడా చూపించడం వల్ల మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తక్కువ ఉన్నాయని అండ్ ర్యాంక్ అనేది లో ఉందని చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ న్యూస్ ఇప్పటికీ కాదు 2019 కానీ రామ్ ఇలాన్ మస్క్ ట్విట్టర్ హ్యాండిలే కాక పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లైక్ ఒబామా, జెఫ్ బెజోస్, యాపిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ని కూడా హ్యాక్ చేశాడు. ఇలా చేసి డౌట్ అనేది రాకుండా వాళ్ళ అకౌంట్ నుంచి 1 అవర్లో ఎవరైతే బిట్ కాయిన్స్ ని ఈ లింక్ కి పంపుతారో వాళ్ళకి డబుల్ బిట్ కాయిన్స్ రిటర్న్ లో ఇస్తానని ట్వీట్ చేశాడు. దాంతో బిట్ కాయిన్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇది తెలిసిన ట్విట్టర్ అకౌంట్స్ కి ఫ్రీడ్ ఆప్షన్ అనేది ఆపేసింది. అయినా కానీ అప్పటికే చాలా మంది బిట్ కాయిన్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మళ్ళీ చాలా మందికి మూవీస్ అన్న సిరీస్ అన్న చాలా ఇష్టం. ఇంతలా అంటే థియేటర్ ముందు అరవడం మీరు చూసే ఉంటారు. ఇలానే ఒక వ్యక్తి మనీ ఈస్ట్ సిరీస్ తో ఇన్స్పైర్ అయిపోయి రోడ్ మీద కార్ మీద నుంచి గాల్లోకి విసిరేశాడు. దాంతో అక్కడున్న జనమంతా రోడ్ మీద వచ్చేసి మనీ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. దాంతో ట్రాఫిక్ రూల్స్ ని వైలేట్ చేసినందుకు అతన్ని అరెస్ట్ కూడా చేసేసారు. టూత్ పేస్ట్ కంటే మన ఇండియన్ స్టైల్లో పళ్ళు తోమడం అనేది చాలా మంచిది. ఇది నేను చెప్పట్లేదు, మన సైంటిస్టే చెప్తున్నారు. ఎలా అంటే టూత్ పేస్ట్లో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి. ఇవి మన టంగ్ కింద ఉండే నర్వ్ సిస్టమ్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా అంటే మీరు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి చూసే ఉంటారు, టంగ్ కింద ఇలా టాబ్లెట్ అనేది పెడతారు. ఎందుకంటే ఇలా చేస్తే 5 to 10 సెకండ్స్లో హార్ట్ అటాక్ నుండి తప్పించవచ్చని. ఎందుకంటే అక్కడ ఉండే నర్వ్ సిస్టమ్స్ అనేవి ఫాస్ట్గా టాబ్లెట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలానే మనం కనుక ప్రతిరోజు కెమికల్ పేస్ట్ని వాడితే మన టంగ్ కింద ఉండే నర్వ్ సిస్టమ్ అనేది ఎక్కువగా కెమికల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది మన బాడీకే డేంజర్.